హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు ఫ్రైడే కావడం వల్ల ఉదయాన్నే తొందరగా లేచేసితే ఇంకా నైటే పెసరట్టు కోసం అయితే పప్పులన్నీ నానబెట్టేసి ఉదయాన్నే పిండినైతే గ్రైండ్ మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మరో పక్కన అయితే టొమాటో రైస్ కోసం అయితే మా వారి కోసం అయితే రైస్ కూడా పెట్టేశాను అనమాట. మరో పక్కన ఇంకా పిండి కూడా మిక్సీ పట్టేసి ఇంకొక పక్కన ఇంకా ఆ పిండిలో సాల్ట్ అన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేశాను. మరో పక్కన ఇంకా పల్లీ చట్నీ కోసం అయితే నైటే పల్లీలు వేయించేసి పెట్టేశాను. ఉదయం హడావిడిగా ఉంటుందని అయితే పల్లీలు అవన్నీ నైటే వేయించేసి ఇంకా అన్నీ మిక్సీలో పట్టేసి పల్లీలు పచ్చి కొబ్బరి అదే పచ్చిమిర్చి అన్నీ పట్టేసి మిక్సీ అయితే పల్లీ చట్నీ కూడా రెడీ చేసేసి ఇంకా పోపు కూడా పెట్టేశాను అనమాట. నేను వచ్చేసి 45 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దీనికోసం అయితే నేను కాదర్వల్లి డైట్ని అయితే పాటిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. కాదర్వల్లి డైట్లో అయితే అండు కొర్రలు అరికలు సామెలు ఇవన్నీ అయితే వాడాలి అని అయితే చెప్పారనమాట. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకం 2-3 రోజులు అయితే వాడాలి అని అయితే నేను వీడియోలో చూశానమాట. సరే ఆయన డైట్ అయితే ఫాలో అవుదామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి డే 1 అండి. డే 1 అయితే ఇవైతే ఇంట్లో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. నా కోసం అయితే నేనైతే ఇంకా రైస్ తినకూడదు, ఓన్లీ ఈ మిల్లెట్సే తినాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకోసమే ఇంకా నైటే ఊదలైతే ఫస్ట్ ఒక రకం ఊదలైతే నైటే నానబెట్టేసాను అనమాట. నేను తినేటప్పుడు ఇంకా మధ్యాహ్నం అలా వండుకోవచ్చని నైటే నానబెట్టేశాను. ఇంకా ఫ్రైడే టిఫిన్ బాక్సులు అన్నీ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా తూడ్చేసి ఇంకా తలస్నానం అయితే చేసేసి వచ్చి ఇంకా ఉదయాన్నే ఇలా తులసమ్మకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా కడపకు కూడా శుక్రవారం కాబట్టి కడపకు కూడా పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి పూలు కూడా పెట్టేశాను అన్నమాట. ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి అగరబత్తులు అయితే ముట్టించేసాను అనమాట. నా వెయిట్ వచ్చేసి ప్రజెంట్ అన్నిటికన్నా నా వెయిట్ వచ్చేసి ప్రజెంట్ అయితే 60 ఉందండి. హైట్ కూడా 5.0 ఉందన్నమాట. అయితే నేను ఉండాల్సిన వెయిట్ కన్నా 10 kgs వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నా అనమాట. అందుకోసం అయితే నా టార్గెట్ వచ్చేసి ఈ 45 daysలో 5 to 7 kgs అయితే తగ్గుదామని అయితే అనుకుంటున్నాను అనమాట. నేనేం తింటానో అదే మీకు కూడా చూపిస్తాను అనమాట. ఈ డైట్ కొంతమంది కన్నా యూజ్ అవుతుందని నేను ఏవి నట్స్ ఫ్రూట్స్ అలా ఇంట్లో ఉంటే తింటాను. సపరేట్ దీనికోసం అయితే తెచ్చుకోను అనమాట. డైట్ కోసం అని అయితే అంత రిచ్ ఏం కాదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న వాటితో అయితే డైట్ చేద్దామని అయితే అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి ఫస్ట్ కేర్ తీసుకోవాలన్నమాట. హెల్త్ బాగుంటేనే మనం ఏమైనా చేయగలం కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి హెల్త్ కోసం అని అయితే నేనైతే ఈ డైట్ అయితే ఫాలో అవుదామని అయితే డే 1 ఇది వచ్చేసి డే 1 అనమాట. డే 1లో నేనేమేమి తిన్నాను, ఏ విధంగా డే 1 గడిచిపోయింది 45 daysలో అని రోజు ఒక వీడియో అయితే పెడతానమాట. డే 1 డే 2 అలా అయితే కంటిన్యూగా అయితే ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఈరోజు అయితే యోగా అయితే ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అయితే చేయలేదన్నమాట. 45 days అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈరోజు చేయలేదు ఎందుకంటే ఫ్రైడే కావడం వల్ల ఇంట్లో పని ఎక్కువ ఉండటం వల్ల అయితే సాయంత్రంకి అయితే పోస్ట్పోన్ చేశాను. ఉదయం కుదిరితే ఉదయం, సాయంత్రం కుదిరితే సాయంత్రం, డేలో ఒక్కసారైనా వర్కౌట్స్ అయితే చేయాలని అయితే ఫిక్స్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఉదయం వచ్చేసి 2 పెసరట్లు కొంచెం పల్లీ చట్నీ వేసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ చేసా. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఊదలు నానబెట్టేసాను కండి. ఊదలు ఉడకబెట్టేసి టొమాటో పప్పు వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని అయితే మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని అయితే జ్యూస్ అయితే చేశానండి. లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యూస్ తాగండి, లేకపోతే ఇది ఉంటుంది కదండి కషాయం లాగా చేసుకొని కూడా తాగొచ్చు అనమాట. దీంట్లోనే కొంచెం నిమ్మరసం తేనె కూడా కలుపుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. టేస్ట్ విషయం వదిలిపెడితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కాబట్టి మా ఇంట్లో అవన్నీ ఏం లేకపోవడం వల్ల నేను కొంచెం బెల్లం ముక్క వేసి అయితే తాగేసాను అనమాట జ్యూస్ కూడా. ఇంకా నైట్ అయితే ఏం తినలేదన్నమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేద్దామని ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఏదో ఒక జ్యూస్, మొత్తం ఓవరాల్గా డే మొత్తం
5 to 7 గ్లాసెస్ వాటర్ అయితే తాగాలి అని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.